ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పండి అమ్మగారు. లక్ష్మి దగ్గర జ్యూస్ గ్లాస్ తీసుకో, వెళ్ళి కిచెన్ లో పెట్టు. అలాగే అమ్మగారు. మ్మ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. నేను వికాస్ ఫ్రెండ్ అండి. మీరు ఇందాక కాల్ చేశారు కదా, డేటా అరెస్ట్ చేసి మొబైల్ రిపేర్ చేస్తానని. అవును సార్, మీ ఫోన్ ఇప్పుడే రిపేర్ చేయబోతున్నాం. నో, డేటా మాత్రం అరెస్ట్ చేయడానికి వీల్లేదండి. రే చోటు, మార్నింగ్ మొబైల్ ఇచ్చాను కదా, తీసుకురా. ఇంకా మొబైల్ డేటా ఎరేజ్ చేయలేదు సార్, ఇప్పుడే మొబైల్ చెక్ చేస్తున్నాను. మీరు ఎక్కడ డేటా మొత్తం అరెస్ట్ చేస్తారో అని నేను చాలా ఫాస్ట్గా వచ్చానండి. లేదు సార్, ఇంకా ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేయలేదు సార్. మీరు అరెస్ట్ చేయకుండా మొబైల్ రిపేర్ చేయడం కుదురుతుందా? కుదురుతుంది సార్, బట్ 2 days టైం పడుతుంది. 2 days టైం పట్టినా పర్వాలేదు. అందులో డేటా పోకుండా మొబైల్ రిపేర్ చేయండి. సరే సార్, అలాగే. దానిలో ఉన్న డేటా నాకు చాలా ఇంపార్టెంట్. అది ఎట్టి పరిస్థితుల్లో అరేజ్ అవ్వడానికి వీల్లేదు. అలాగే సార్, మీరు అంతగా చెప్తున్నారు కదా, మీ డాటా పోకుండానే మీ మొబైల్ని రిపేర్ చేస్తాం. ఓకే, నేను 2 daysలో వచ్చి మొబైల్ తీసుకుంటాను. 2 days తర్వాత ఈవినింగ్ 4 కల్లా రండి సార్. ఓకే, డన్. అరే చోటు, షాప్ చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనా? ఇంతకీ అత్తయ్య మొబైల్లో అంత ఇంపార్టెంట్ డేటా ఏముంది? దానికోసం బావ ఇంతలా టెన్షన్ ఎందుకు పడిపోతున్నాడు? అదేంటో నేను బావ కంటే ముందే వచ్చి తెలుసుకోవాలి. రండయ్యా, రండి. ఏంట్రా? ఏంటి అయ్యా, మీ ప్లాన్ ఏంటి? ఎలా వీళ్ళని చంపుతున్నారు? రేయ్, కాసేపుంటే కళ్ళతోటి నువ్వే చూస్తావురా. నా కళ్ళతో నేను చూస్తాను బాబు, కానీ ఆ బాంబు మీరు ఎలా పెట్టబోతున్నారో తెలిస్తే జాగ్రత్త పడి ఆ టైంకి దూరంగా ఉంటాను. ఒరేయ్ వెధవా, ఏం అక్కర్లేదు, నాతో పాటు ఉంటే బాంబుకి దూరంగా ఉన్నట్లేరా. అంతేకాని బాంబు గురించి ఒక్క నిజం చెప్పరా మరి? చెప్పండ్రా, ఎందుకంటే ఆ బాంబు విషయం ఎవ్వరికీ తెలియకూడదు. అలా అని ఎవ్వరూ ఈ బాంబు నుంచి తప్పించుకోకూడదు. ఆ బిహారీగాడు మా పెదనాన్న ఫ్యామిలీలో ముసలి ముతక పిల్ల జల్ల మొత్తం ఈ బాంబుతో స్వర్గస్థులైపోవాలి. అప్పుడే నా పగ చల్లారేది. అయ్యో, బాంబు పెట్టారా? ఎవరది? ఈ బాంబు ప్లాన్ చేసింది ఎవరు? ఇక్కడే కదా మాట్లాడుకున్నారు. ఎవరు కనపడరేంటి? బాంబుతో విహారీ గారి ఫ్యామిలీని అందరినీ చంపాలని కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్ర సఫలం కాకూడదు. చేతవన్నారేతవా, నీ ఆత్రం వలన ఆ లక్ష్మి మన మాటలు వినేసిందేమరా. అవునయ్యా, ఆమె ముందే సామాన్యురాలు కాదు. ఖచ్చితంగా ఆమె ఈ బాంబు ప్లాన్ ని సక్సెస్ కానివ్వదు. తనకి బాంబు ఉందని తెలుసు గాని
ఆ బాంబు దేనిలో ఉంది, ఎక్కడుంది, దాన్ని ఎలా ఆపాలో ఆ లక్ష్మి కనుక్కోలేదుగా. సరేనయ్యా, మెల్లగా మనం వెళ్ళిపోతావా? ఓరి ఎదవా, మనం ఇప్పుడు వెళ్ళిపోతే ఆ ప్లాన్ మనమే చేశామని తెలిసిపోతుందిరా. ముందు మనం లోపలికి వెళ్దాం పద. అయ్యా, లోపలికి వెళ్తే బాంబు పెళ్ళుల్లో మనం కూడా పోతామయ్యా. ఒరేయ్, లోపల జాగ్రత్త పడదాంరా. మనల్ని మనం కాపాడుకుందాం. ఎలాగయ్యా? రేయ్, బాంబు ఎక్కడుందో నాకు తెలుసు, అది పేలే టైము నాకు తెలుసు. ఆ టైంలో కొంచెం దూరంగా ఉందాం. ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చినట్టు మీ పగ నా సావుకొచ్చింది. రేయ్, నోరు మూసుకుని పద. ఆ లక్ష్మి ఇప్పుడు ఏం చేస్తుందో దగ్గరుండి చూద్దాం. అలాగేనయ్యా. పద.